గత వారం ఢిల్లీ రాజధాని వీధుల్లో ఏం జరిగిందో మనందరం ఎన్నింటికి భిన్నంగా కన్వెన్షనల్ పాలిటిక్స్, కన్వెన్షనల్ థింకింగ్, సాంప్రదాయ మూస పద్ధతుల్లో జరిగే ఆలోచనలు వీటన్నింటికి భిన్నంగా యువతరం పదం దొరికింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురోవీధుల్లో పదం దొరికితే ముందెవరు నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు మీకు గుర్తుందా? ప్రజల మీడియా అయితే మొత్తం బల్బులు ఎక్కింది. అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా నిలదీస్తుంటే చెమటలు పట్టే గోధీ మీడియా డైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు. ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బాధ్యత కాదు. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరి సైతం పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకోండి. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి, ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను కానీ పోటెత్తింది, పోరాటం పోటెత్తింది. గత వారం ఢిల్లీ రాజధాని వీధుల్లో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. ఎన్నింటికి భిన్నంగా కన్వెన్షనల్ పాలిటిక్స్, కన్వెన్షనల్ థింకింగ్, సాంప్రదాయ మూస పద్ధతుల్లో జరిగే ఆలోచనలు వీటన్నింటికి భిన్నంగా యువతరం పదం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో పదం దొక్కితే ముందెవరు నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. గోధీ మీడియా అని డైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు. ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి, ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను కానీ పోటెత్తింది, పోరాటం పోటెత్తింది.